స్టోరీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ ఉంటేనే లైమ్ లైట్ లో ఉంటారు. 24 క్రాఫ్ట్స్ లో ఎవరు దీనికి అతీతం కాదు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ముందు జాగ్రత్తగా పలు బిజినెస్లు అవి చేస్తుంటారు కూడా. కెరీర్ ఎండ్ అయ్యాక ఆ వ్యాపారాలే ఆదుకుంటాయి. మరి ఇప్పుడు కొందరు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ఒక్క సినిమా అయితే కష్టం భయ్యా, మేము సంపాదించుకోవాలిగా అంటూ ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో మూవీ ప్రీ ప్రొడక్షన్లో ఉండాలంటున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వశిష్ఠ ఫస్ట్ సినిమాకే బింబిసారా లాంటి సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని అంతే అద్భుతంగా తెర మీద చూపించి సక్సెస్ అయ్యారు. నందమూరి కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు సెకండ్ పార్ట్ మీద అంచనాలు పెంచేసింది. రెండో సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారు వశిష్ఠ. విశ్వంబర కోసం చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా త్రిష హీరోయిన్ గా చేస్తోంది. గ్రాఫిక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం వల్ల రిలీజ్ డిలే అవుతుంది. విశ్వంబర తర్వాత వెంకటేష్ తో ఓ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నారట వశిష్ఠ. వెంకీ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. తర్వాత అనిల్ రావుపూడి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ తో కలిసి చేసే మల్టీ స్టారర్ కి షిఫ్ట్ అవుతారు. జూలై లేదా ఆగస్ట్ లో సెట్స్ మీదకి వెళ్ళనుంది మూవీ. అయితే రీసెంట్ గా సురేష్ బాబుని కలిసి వెంకీ కోసం ఓ సాలిడ్ స్క్రిప్ట్ వినిపించారట వశిష్ఠ. పాయింట్ నచ్చడంతో డెవలప్ చేసి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక వెంకటేష్ కి వినిపించనున్నారని తెలుస్తోంది. త్వరలో వెంకీ వశిష్ఠ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రానుంది. వివేక్ ఆత్రేయ మెంటల్ మధ్యలో బ్రోచేవారెవరురా అంటే సుందరానికి ఇలాంటి సినిమాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నారు. సరిపోదా శనివారంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆయన ఈ మధ్య బాలయ్యతో మూవీ చేస్తున్నారనే వార్త వైరల్ అయింది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరింత టైం పడుతుందట. ఇంతలో రవితేజతో ఓ సినిమా సెట్ చేసుకున్నాడు వివేక్. మైత్రి మూవీస్ నిర్మించనుంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టు ఓ డిఫరెంట్ కథతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం ఇదే బ్యానర్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి సినిమా చేస్తున్నారు. కొత్త టాలెంట్ ని పరిశ్రమకు పరిచయం చేయడంలో ముందుంటారు నాని. దసరా అనే పాన్ ఇండియా మూవీతో వివేక్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. కట్ చేస్తే 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నాని హీరోగా దసరా నిర్మాతతో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ది పారడైజ్ తర్వాత చిరంజీవి హీరోగా నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. దీనికి పారడైజ్ చివర్లో లీడ్ ఇచ్చి ఓదెల సినిమాటిక్ యూనివర్స్ లా మార్చబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. సో నాని తర్వాత చిరు, ఇలా 2 సినిమాలతో శ్రీకాంత్ బిజీ. కొరటాల శివ క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలా ఆచార్యకి ముందు ఆచార్య తర్వాత అనేంతలా మారిపోయింది కొరటాల కెరీర్. దేవరాతో ట్రాక్ లోకి వచ్చారు. దేవరా 2 అనౌన్స్ చేశారు, కానీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పలేని పరిస్థితి. ఓ పక్క తారక్, వార్ 2, డ్రాగన్ అంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇన్నాళ్ళు తారక్ కోసం వెయిట్ చేసి ఇక లాభం లేదనుకొని బాలయ్యకి కథ చెప్పి ప్రాజెక్ట్ ప్రకటించేశారు శివ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అబ్బాయి కోసం వెయిట్ చేసి బాబాయ్తో సినిమా చేసిన శివ ఆ తర్వాత దేవరా 2 చేస్తారేమో చూడాలి. మరి లేటుగా తీసిన లేటెస్ట్ గా అన్నట్టు ఒక సినిమా రిలీజ్ చేసి మళ్ళీ తన డైరెక్షన్ లో మరో సినిమా వచ్చే వరకు ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంటారు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సెట్స్ మీద ఉంది. స్పిరిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సందీప్ సినిమా ప్లాన్ ఉంది. మరి బన్నీ బాయ్ ఏమో లైనప్ తోనే షాక్ ఇస్తున్నారు. రాక ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎంత గ్యాప్ తీసుకుని లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారో తెలీదు. ఈలోపు స్పిరిట్ కంప్లీట్ చేసి తర్వాత మూవీ మీద ఫోకస్ పెడతారు సందీప్. సో ఆ రకంగా ఆయన బిజీ అన్నమాట. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామైక్స్.